హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను బాగున్నాను అనుకుంటున్నాను. ఈరోజు మనం వెళ్ళిపోతున్న రెసిపీ టేస్టీ రెసిపీ ఈజీ అండి, ఏమీ లేదండి, తోటకూర కూర అండి. చాలామంది తోటకూర కూర అందరికీ తెలిసిందే కానీ అంటారు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సింపుల్ రెసిపీ నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో అందరికీ తెలిసినవేనండి, తెలియని వాళ్ళు నేర్చుకుంటారని చెప్తున్నాను. ఇంకా ఎవరికైనా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను కంపల్సరీగా అవి షేర్ చేయడానికి చూస్తాను. దెన్ ఇంకోటి ఏంటంటే నా వాయిస్ని తర్వాత ఏమొచ్చి మీకు నా లిప్ మూమెంట్ సింక్ అవ్వదు, ఎందుకంటే నేను ఫస్ట్ రికార్డ్ చేస్తే అది వాయిస్ రికార్డ్ అవ్వలేదు. సో ఇలా పెట్టాల్సి వస్తుంది, ఏమనుకోవద్దు. కూరల్లో రారాజు ఎవరు అంటే వంకాయ, అలాగే ఆకుకూరలో రారాజు ఎవరు అని అంటే తోటకూర అండి. పదండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడు కూడా మీకు ఒక్క విషయం చెప్తున్నాను, వంటలు చేసేటప్పుడు మాత్రము నేను అందరికీ హ్యాపీగా ఉండేటట్టు చెప్తాను. పదండి మన వీడియోలోకి. తోటకూర శుభ్రంగా తరిగేసి నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ముందు దగ్గర ఇది మాకు 2 కట్టలు అనమాట. ఓ మూకుడు తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. నూనె ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టి పోపు వేస్తున్నప్పుడు సిమ్లో పెట్టుకోండి. ప్రతిసారి చెప్తున్నాను, పోపు దినుసులు ఎప్పుడు పక్కనే పెట్టుకుంటాను కదా. సో పోపు దినుసులు అన్నీ పక్కన పెట్టుకున్నాను. ఎంటీగా ఉన్నాయి కదా, అవన్నీ అయిపోయి నేను మళ్ళీ వాష్ చేసుకొని ఎండలో పెట్టుకొని మళ్ళీ పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అందుకే ఫుల్ అప్ చేయను నేను ఎప్పుడు కూడా పోపు దినుసులు. నాకు వీక్లీ 1 టైమే యూస్ చేసుకుంటూ అంటే వీక్లీ 1 టైమే క్లీనింగ్ అవుతుంటుంది అనమాట పోపు దినుసులు సామాన్లు. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు పోపు వేసుకుని ఇందులో తొక్కపప్పు వేసుకుంటున్నానండి. మినప్పప్పు చాలా టేస్టీగా ఉంటుందని. సో పోపు ఏమొచ్చి సిమ్లో వేగనివ్వాలా. ఇప్పుడు కరివేపాకు చూస్తున్నారు, కరివేపాకు ఒక 5-6 ఎండుమిరపకాయలు ఇంతేనండి. మనం వేరేగా కారం అనేది యాడ్ చేయండి. నేనైతే ఇప్పుడు మన గుప్పిడు వెల్లుల్లిపాయలండి. ఈ కూర టేస్ట్ అంతా వెల్లుల్లిపాయలోనే ఉంటుందండి. ఎంత రుచిగా ఉంటుందంటే కూర మధ్యలో వెల్లుల్లి పలుకు తింటుంటే, ఆ కూర నోట్లో పెట్టుకుని నవ్వుతుంటే ఆహా అద్భుతంగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు మీకు బ్రౌన్ కలర్లో రావాలి, జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆల్రెడీ సిమ్లోనే కదా ఉంటుంది, చూడండి సిమ్లోనే వేయించుకుంటే గోల్డ్ వస్తుంది. హైలో పెడితే లోపల వేగి అడుగుని మీకు మాడిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ కడిగి పెట్టుకున్న తోటకూర మొత్తం ఇందులోకి వేసుకొని పైకి కిందకి కలుపుకోవాలండి. చూడండి, నేను 2 కట్టలు తోటకూర అన్నాను కదా, నాకు మూకిడి నిండా వచ్చింది. కూర అయితే అంత అవ్వదు, ఆకు చూస్తే ఎంత ఉంటుంది, కూర చూస్తే ఇంతే ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇదివరకు అయితే ఆకుకూరలు తినమంటే అందరూ ఆకుకూరలు ఏం తింటాము, పప్పు ఏం తింటామని, ఇప్పుడు మ్యాక్సిమం అందరూ ఆకుకూరలు పప్పులే తింటున్నారండి. హెల్త్ ఎంత మనకి నేర్పిస్తుందంటే ఆరోగ్యము, మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన ఆకుకూరలే తినమనంటారు, చికెన్లో మటన్లో తినమన్నారు కదా. సో నచ్చిన వాళ్ళు ఇలా ట్రై చేసుకోండి అంతే. దీంట్లో కావాలంటే ఎనీ కైండ్ ఆఫ్ యాడ్ చేసుకోవచ్చు మసాలాలు అవి, బట్ నేనైతే యాడ్ చేయను. ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే మీడియం ఫ్లేమ్లో ఉండాలి, లో ఫ్లేమ్. చూస్తున్నారండి ఆకు నీరు వదులుతుంది, ఇది ఆకు నీరు వదులుతుంది చూసారా, ఈ నీటితోటే మగ్గుతుందండి. మనం వేరేగా ఎక్స్ట్రా నీళ్ళు యాడ్ చేయక్కర్లేదు, నూనె యాడ్ చేయక్కర్లేదు, ఏమి వద్దు. మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కూర ఇంకా అంత టేస్టీగా ఉండదు. అన్నం సర్వ్ చేసుకొని తినచ్చు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయండి.